ఇప్పుడు మేనేజ్లో వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ ఏ విధంగా యూజ్ చేసుకుంటాం. నాకు అడిషనల్ సెట్టింగ్స్లో నేను వాడింది మూడే వాడాను. ఒకటి ఫుల్ ప్యాటర్న్, తర్వాత వచ్చేసి సన్ సెట్టింగ్స్, టెంపరరీ డైమెన్షన్స్. ఈ మూడింటి గురించి నేను చెప్తాను. ఈ మూడింటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోను. ముందుగా ఫిల్ ప్యాటర్న్స్ చూపించాలంటే అసలు ఫిల్ ప్యాటర్న్ అంటే ఏంటో మనకు తెలియాలి. మనకు అనోటేట్లోకి వెళ్ళేసి మామూలుగా రీజియన్స్ క్రియేట్ చేయగానే ఎట్లా వస్తాయి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫిల్ ప్యాటర్న్స్ ఉంది కదా. ఇక్కడ ఫిల్ ప్యాటర్న్స్లో మనకు కావాల్సిన అవి మనకి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి వాడుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ మేనేజ్లో కూడా మనకి ఫిల్ ప్యాటర్న్స్ ఇచ్చున్నాడు. ఈ విధంగా కూడా మనం ఫిల్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేసుకోగలుగుతాం. సేమ్ అక్కడ ఇచ్చేటివి ఇక్కడ కూడా ఇచ్చాడు అని చెప్పి చెప్పడమే ఫిల్ ప్యాటర్న్. అదొకటి. రెండోది వచ్చేసి ఇంకోటి చూపిస్తాను, టెంపరరీ డైమెన్షన్స్. ఇప్పుడు టెంపరరీ డైమెన్షన్స్లో ఇక్కడ మనకు సెంటర్ లైన్ నుంచి తీసుకోవాలా, సెంటర్ టు కోరా అనేది అసలు అనేది మనకి ఇక్కడ నుంచి ఇవి కూడా ఇవ్వచ్చు. ఇంకొక వేలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా ఇట్లా సెలెక్ట్ చేయగానే మనకు ఇప్పుడు వాల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ చూడు మనకు లొకేషన్, వాల్ సెంటర్, వాల్ కోరు అంటే నీకు ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి అనే పాయింట్ వచ్చేసి ఇప్పుడు చూడు వాల్ సెంటర్ నుంచి ఉంది. మనం ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఫేస్ ఉంది, నాకు ఫేస్ ఆఫ్ ది కోర్ అని ఇచ్చున్నా. మనకు ఏ ఫేస్ నుంచి తీసుకోవాలి అనేది మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు. ఇది ఒక వే. రెండోది వచ్చేసి ఇది కూడా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనేది అట్లా వాడుకోవచ్చు అన్నట్టు. ఇంకొకటి చూపిస్తాను. దీంట్లో ఉండే నాకు తెలిసిన మూడోది మనకు ఏదో ఒకటి ప్లాన్ ఏదో ఒకటి ఉంది. ఆ ప్లాన్లో వచ్చేసి మనకు సూర్యుడు మనం ఉంటుంది కదా, ప్రొజెక్షన్ అనేది ఎలా ఉంటుంది, సూర్యకిరణాలు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఉన్నప్పుడు మనకు వాల్కి ఎలా రిఫ్లెక్షన్ అవుతున్నాయి, నీడ ఈ పక్కన పడుతుంది, అట్లాంటివి చూసుకోవాలంటే మనకు ఇది వాడుకోవచ్చు. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సన్ సెట్టింగ్స్ ద్వారా మనం అవి చూడవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. నేను సింపుల్గా చూపిద్దామని చెప్పి స్టిల్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఉండేది 14th. ఇప్పుడు మనకు టైం ఎంత ఉంది, 3 PM అట్లా ఉంది కదా. ఫస్ట్ టైం ఇప్పుడు కరెంట్ టైం ఉన్నట్టు తీసుకోమని చెప్పి ఇచ్చాను. సన్ సెట్టింగ్స్ మనం ఆన్ చేసుకుంటానే మౌస్ కింద ఉంది కదా, ఈ బార్లోకి వచ్చి సన్ పాత్ ఆఫ్ ఉంది కదా, అది ఆన్ చేసుకోవాలి. మనకు ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు సన్, తర్వాత మనకు షాడో కనబడట్లే. షాడో ఆఫ్ ఉంది కదా, ఆన్లోకి మార్చుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండే సన్ వచ్చేసి నాకు ఈ వాల్ మీద పెడితే నీడ ఈ పక్కన వస్తుంది అన్నట్టు మనకు ఇట్లా కనబడతా ఉంటుంది. మనకు సంవత్సరం మొత్తం మీద సన్ ఇక్కడ నుంచి ఎట్టాడు, ఒకసారి ఇక్కడ ఉంటాడు, ఇంకోసారి కొద్దిగా ప్రొజెక్షన్ మారిపోతూ ఉంటాడు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పక్క నుంచి వచ్చినట్టు అట్లా ఉంటుంది. అట్లాంటి రిఫరెన్స్ చూసుకోవాలంటే మనం సన్ పాత్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా మనకు అడిషనల్ సెట్టింగ్స్లో యూజ్ చేసుకొని కొద్దిగా మేనేజ్ చేయొచ్చు.